ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 177 కోట్లకు ఎకరం పోయింది. జూబ్లీస్ ఏమన్నారు దుర్గం చెరువు కాడ 177 కోట్ల ఒక ఎకరం ఎంఎస్ఎన్ అనే కంపెనీ వేలంలో దక్కించుకుంది. చాలా గర్వపడాల్సిన విషయమే. బట్టన్ ఏమంటుందంటే 177 కోట్ల ఒక ఎకరం పోవాలంటే మామూలు మాటనా, చాలా గొప్ప విషయం కదా. అంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అని మనం అంటున్నాం కదా. ఎవడాడు మీకు చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ కాలే అంటున్నా. అన్న బట్టన్న నాకు వచ్చిన డౌట్ వచ్చింది. మరి మన ఈ రాష్ట్రంలో టెండర్లు వేసిరు, మందుకు తాగుతానికి టెండర్లు వేసిరే. మీ ప్రభుత్వం వేసిన టెండర్లు ఎందుకు కేసీఆర్ టైంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి తాగుతానికి, మందు తాగుతానికి? అలా తేలిపోతుంది కదన్న. బట్టన్న గమనించాలి అంటే ప్రజలంతా పిచ్చోళ్ళు ఏం లేరు. రియల్ ఎస్టేట్ డౌన్ మాత్రమే కాదు, మార్కెట్లో ఏ రంగం అయినా, ఈవెన్ ఒక కిరాణా షాప్ కాడికి పోయి కూడా వాన్ బతుకు కూడా ఆగమే ఉంది. ఒక ఆటో డ్రైవర్ కాడికో, ఒక కిరాణా షాప్ కాడికో, ఒక టిఫిన్ సెంటర్ కాడికో, ఎవరి కాడికి పోయినా వాన్ మార్కెట్ డౌనే. అరే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత సంపాదించినావు, కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత సంపాదించినావు అడుగు, కంపేర్ చేస్తే తరాల పెట్టి జోకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కువ సంపాదించినాడు, మన పరికిమాల ప్రభుత్వం ఆగమైపోయింది. ఎవడో ఎందుకు నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు 4 ప్లాట్లు అమ్ముకొని పైసలు మంచిగా సంపాదించుకున్నా. నీ దుర్మార్గమైన రాజ్యం వచ్చింది, చిప్ప చేతిలో పడుతుంది. నడవలైతే చిప్ప చేతిలో పడే కాడికి వచ్చింది. అది నీ ఇందిరమ్మ రాజ్యం, మీ ప్రజా ప్రభుత్వం పొడుస్తుంది. మళ్ళీ నువ్వు అంటావు కదా రియల్ ఎస్టేట్ అని, అదే రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుతున్నా. మా రేవంత్ అన్న లెక్క వెంచర్ లేకపోతే నేను కూడా ఫ్లాట్లు అమ్ముతున్నా. నేను కూడా చేసిన దందా, ఓ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ 4 ఏళ్ళలో కేసీఆర్ని 2 ఏళ్ళు చూసినా, నిన్ను 2 ఏళ్ళు చూసినా. తలకాయ మీద తడిపట్టేసుకొని పండుకోవద్దు నేను చూసిన కానించి. తడిపట్టేసుకొని అంత దుర్మార్గంగా ఇలా రియల్ ఎస్టేట్ ఆగమైంది. 177 కోట్లు అంటున్నావే, ఒక 2000 అప్లికేషన్ రాలే నీకు. 2000 కేసీఆర్ 1,00,000కు పైసలకు అప్లికేషన్లు వచ్చినాయి తాగుబోతులు. ఎందుకంటే పైసలు అంటే గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి డెవలప్ చేసిన నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా టెండర్లు వస్తాయి, వాడు ఏదో పైసలు కడతాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరి కాడ పైసలు లేవు, వాడు పోయి ఏమైనా పథకాలు వస్తే అవి తెచ్చుకునే ఏ లేవు. జనం కాడ పైసలు లేనప్పుడు, జనాలు సంతోషంగా లేనప్పుడు, జనాలకి తినడానికి వెళ్ళినప్పుడు వాడు వైన్ షాప్ పోయి ఎప్పుడు కొనుక్కున్నాడు, ఎప్పుడు తాగుతాడు, ఎప్పుడు మనకు బిల్లు కడతాడు. అందువల్ల ఈ రాష్ట్రంలో దాదాపుగా 2000 వరకు కూడా ఇంతవరకు నోటి అంటారుగా టెండర్లకు వేలే. వైన్ షాప్లకు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మన 3 లక్షలు అయితే లెక్క. కేసీఆర్ 2 లక్షలు 1 లక్ష పెరిగింది అంతే. కానీ ఎవ్వరు కూడా ఆసక్తి చూపుతలేరు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఓ జెడ్పీటీసీలు, ఓ ఎంపీటీసీలు, ఓ సర్పంచ్ లెవెల్ అభ్యర్థి అందరికన్నా మనిషికి 3 లక్షలు ఈజీగా వెళ్తాయి కదా. 12,760 గ్రామాలు ఉన్నాయని చెప్తారు. ఊరికి ఒక ఎంపీటీసీని మీ కాంగ్రెస్ పార్టీ వేసినప్పుడు 12,000 అప్లికేషన్ రావాలి. అట్లీస్ట్ 12,000 మినిమం చెప్తున్నాను నేను, చాలా తక్కువ నేను చెప్పేది. అట్లీస్ట్ 12,000 రావాలి. అంటే 12,000 కూడా రాలే అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో, అంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మిమ్మల్ని నమ్మలేని స్థితిలో ఈ రాష్ట్రంలో మీ పరిపాలన ఉన్నది. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఏదో మీటింగ్లు పెట్టుకొని నేను పొడిచి మాట్లాడతా అంటే ఎవరు నమ్మరు. ఇక్కడ చుట్టగానే లేడిడా బరాబర్ తెలివి ఉంది జనాలకు, అన్ని ఆలోచిస్తారు. మీరు ఎన్ని పనికి మాలిన మాటలు చెప్పినా జనం స్ట్రైట్గా ఉన్నారు, డైవర్ట్ కావట్లేరు. ఒక అప్పటి లెక్క స్ట్రైట్గా ఉన్నారు. బట్ అన్న డైలాగ్ చెప్తారు ఇంది, రియల్ ఎస్టేట్ పడిపోతే ఎకరా 170 కోట్ల కొంటరా 50 ఫ్లోర్లు బిల్డింగ్ ఇస్తే కొనపోతే చేస్తారు. ఓపెన్ ప్లాట్ కొనమని చూస్తా, ఏమి లేదురా G+5 అదే పర్మిషన్ రా నీకు. 170 కోట్ల కొనమని ఎంఎస్ఎన్ కొందరం చూద్దాం. ఆడ దుర్గం చెరువు కాడ 50 ఫ్లోర్ కూడా పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్. మైహోం పూజ 47 ఫ్లోర్లు అయ్యాము. అంత పెద్ద పర్మిషన్ వచ్చిన కాడ ఒకటే ఫ్లోర్లా ఒక ఫ్లాట్ 100 గజాల ఫ్లాట్లు 50 ఫ్లాట్లు వస్తాయి. 100 గజాల ప్లాట్లు 50 ఫ్లాట్లు వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా 50 రెట్లు వాడు సంపాదిస్తాడు. 177 కోట్లు పెట్టడానికి అనుకో లెక్కరా, మనకి పిచ్చోడా వాడని పెడతాడు. ఎక్కడైతే G+5 ఉందో అది కూడా 170 కోట్లు చూద్దాం. పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాల్ని. రియల్ ఎస్టేట్ నీకు తెలియకపోవచ్చు, మా రేవంత్ అని అడుగు చెప్తాడు. మా అన్నని ఇద్దరు ఒకటే బ్యాచ్. రియల్ ఎస్టేట్ అంటే నిర్మాణాలు కాదు నమ్మకం అట.
ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ రూపురేఖలు మారుతాయట. హైదరాబాద్ కాదు, అమరావతి రూపురేఖలు మారుతాయి. అమరావతికే ఎక్కువ లబ్ధి జరుగుతుంది. ఫ్యూచర్ 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 అంటున్నావు కదా, అక్కడ ఫ్యూచర్ ఉంటే ఈ పాటికి జనం మొత్తం అక్కడే చూదురు. ఫ్యూచర్ అంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీల ఫ్యూచర్ మారుతుందేమో. మేబీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఫ్యూచర్ మారాల్సిందిగా, మా ఫ్యూచర్ ఏం మారదు. మీ అంటే కార్యకర్తలు డౌటే, నాయకుల వరకే ఆగిపోతుంది ఇక అక్రమ సంపాదన. మీరు పద్ధతి మడలు చెప్తారు. ఇక సిటీలో త్వరలో పెట్రోలు డీజిల్ కార్లు తిరగవట. గ్రీన్ ఎనర్జీ పైనే ప్రభుత్వం దృష్టి సారించట. మూసి పునరుద్ధరణ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక్కడ ఒక పాయింట్ ఏమిటో, గ్రీన్ ఎనర్జీ పైన ప్రభుత్వం దృష్టి సారించింది. అసలు పెట్రోల్ డీజిల్ అనే వెహికల్స్ ఉన్నట్టు ఈ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఒక్కరన్నా ఎలక్ట్రిక్ వెహికల్ వేసుకొని తిరుగుతారని చెప్పి. ఇప్పుడు మందికి నీతులు చెప్పాలంటే మనం పాటించాలి కదా. పెట్టినా మందికి నీతులు చెప్పే ముందు మనకు చేత కాదు కానీ మందికి నీతులు చెప్తాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పుడు ఎంతని చెప్తుంది. శేసుట్ల గాడిదిగుడ్డే, ఆ గాడిదిగుడ్డు పాడు కానీ అది ఏడ చేపిస్తానో దొరకలేదు. ఒక గాడిదిగుడ్డు ఏమైనా అడ్రస్ ఉంటుంది చెప్పురా, కామెంట్ సెక్షన్ చెప్పురు. ఇన్ కేసు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గాడిదిగుడ్డు ప్రిపేర్ చేస్తంటే మంచిగా ఫోన్ పే చేస్తా, మరి నాకు పంపిది. పోస్ట్ చేసినా ఏం కాదు, నేను తయారు చేసుకున్నా. మళ్ళీ పోయి చూపించాలి కాంగ్రెస్ ఏమిచ్చింది, గాడిదిగుడ్డు ఇచ్చింది అని జనాలకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం మనం కూడా. ఇంతవరకు మన బట్టి విక్రమార్క గారు అయితే 175 కోట్లు పోతుంది, ఏం తక్కువైంది మాకు, మా ప్రభుత్వం ఇంకా బ్రహ్మాండంగా ఉంది కదా, ఇంకా గొప్పగా పరిపాలిస్తున్నాం కదా అని చెప్పుకుంటున్నాం. మరి జనంగా మీరు నమ్ముతురా లేదా చెప్పు.